హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. అసలు బ్రేక్ఫాస్ట్ అంటే ఎప్పుడు కూడా ఎక్కువ వెజ్జెస్ తీసుకుంటూ ఉంటాం. అంటే మాక్సిమం దోశ, ఇడ్లీ, పూరి ఏ తీసుకున్నా వెజ్ ఐటమ్స్ చేస్తూ ఉంటాం. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో నాన్ వెజ్ తినరా? అఫ్ కోర్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో నాన్ వెజ్ కూడా మనం తీసుకోవచ్చండి. కాకపోతే ఎలా తీసుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలి అని ఐడియా ఉండదు అంతే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మనం ఎలాంటి మీట్ ఐటమ్ అయినా తీసుకోవచ్చు. అంటే మీట్ కానీ, చికెన్ కానీ, ఫిష్ ఇలా రకరకాలతో మనం బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చు. కానీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అది సెట్ అవుతుందా లేదా చూసుకోవడం బెటర్. సో ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్ షోలో నాన్ వెజ్ చేయబోతున్నానని. అవును, సో ఈ రోజు నేను ఫిష్ తో మీకు ఒక రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదే ఫిష్ గుంత పొంగనాలు. సో ఫస్ట్ రెసిపీ అదే, కాబట్టి స్టార్ట్ చేసేద్దాం. ఫిష్ గుంత పొంగనాల్ని స్టార్ట్ చేసేద్దాం. సో గుంత పొంగనాలు అంటే రెగ్యులర్ గా మన అందరం చేసేదే. అందులో కూడా చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాము. కానీ నాన్ వెజ్ మిక్స్ చేస్తూ గుంత పొంగనాలు హ్యాపీగా చేసుకోవచ్చు. అందులో ఫిష్ అండ్ చికెన్ కావాలంటే రెగ్యులర్ గా చికెన్ కూడా చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. కానీ బేసిక్ ఏంటంటే మన సైడ్ ఎక్కువగా మార్నింగ్ నాన్ వెజ్ ప్రిఫర్ చేయరు. కాకపోతే ఇలాంటివన్నీ ఎక్కువగా కేరళ, చెన్నై వీటిల్లో ఎక్కువ మార్నింగ్ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. గుంత పొంగనాల్లో కానీ ఆపం వేసుకుంటూ ఉంటారు, దాంతో కాంబినేషన్ గా కానీ ఇలా అక్కడ మార్నింగ్ నాన్ వెజ్ అనేది కామన్. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. సో ఫిష్ గుంత పొంగనాలు కాకుండా మీరు కావాలి అంటే చికెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా మీట్, ఇలా డిఫరెంట్ నాన్ వెజ్ ట్రై చేయొచ్చు. కానీ మార్నింగ్ టైం కాబట్టి మనకి మీట్ అండ్ చికెన్ తో పోల్చుకుంటే ఫిష్ అన్నది హెల్దీ, పైగా కొంచెం ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మనం ప్రిఫర్ చేస్తున్నాం. ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇందులో ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకుందాం. ఓకే, సో కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఓకే, సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయి చూసారు కదా. ఇప్పుడు ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. సో కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. సో కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఫిష్ కీమా వేసుకోవాలి. సో ఆల్రెడీ ఫిష్ని కీమా తీసుకున్నాను, అంటే ఫిష్ కీమా తీసుకున్నాను. సో డైరెక్ట్గా దీన్ని మనం ఇలా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు కంప్లీట్గా దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫిష్తో మనం చాలా వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు కూడా ఉన్నాయి. వెతుకుతే మనకి ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు కూడా దొరుకుతాయి. అండ్ కర్రీగా కూడా, అంటే ఏదైనా బ్రేక్ఫాస్ట్ దోశ చేసుకున్నారు అనుకోండి, దానికి కాంబినేషన్గా ఇలా ఫిష్తో కానీ ఏదైనా కర్రీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి కంప్లీట్గా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈజీగా బాయిల్ అయిపోతుంది, అంటే ఈజీగా ఉడికిపోతుంది. కాబట్టి మనం కొంచెం కలుపుతూ ఉంటే కిందన స్టిక్ అవ్వకుండా మనకి ఫిష్ అనేది ఫ్రై అయిపోతుంది. ఓకే, ఫిష్ ఇంకా కొంచెం మనకి ఫ్రై అవ్వాలి. ఈ లోపు ఏం చేద్దామంటే పొంగనాలు కూడా రెడీ చేసేసుకుందాం. ఓకే, సో పొంగనాలు ప్యాన్ కూడా పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో జస్ట్
1 డ్రాప్ వేసుకుందాం. ఓకే, ఎస్. సో ఇప్పుడు పొంగనాలు కూడా వేసేసుకుందాం. సో బ్యాటర్ మీకు తెలిసిందే కదా, మనం దోస పిండి బ్యాటర్తోనే పొంగనాలు వేసుకోవచ్చు. జనరల్గా వెజిటేబుల్ పొంగనాలంటే మనం ఇందులోనే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్ని వేసేసుకొని పొంగనాల్లా చేసుకోవచ్చు. అంటే మష్రూమ్స్ కానీ ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు డైరెక్ట్గా మష్రూమ్స్ అన్ని ఫ్రై చేసుకొని ఇందులో వేసుకొని పొంగనాలు వేసుకోవచ్చు. ఫిష్ పొంగనాలు మాత్రం ముంత పొంగనాలు కొంచెం డిఫరెంట్గా చేస్తా. పొంగనాలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి 2 వైపులా కాల్చుకోవాలి, మీకు తెలిసిందే. మూత పెట్టేసుకుందాము. ఫిష్ ఇంకా లైట్గా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి, ఎందుకంటే ఫ్రై అయింది అంటే మనకి ఫిష్ అంతా కూడా చాలా దగ్గరగా అయిపోతుంది అనమాట. సో ఇది ఇంకొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అవుతుంటుంది, పొంగనాలు కూడా అవుతుంటాయి. ఈలోపు మనం ఏం చేద్దాం అంటే పచ్చిమిర్చిని పేస్ట్ చేసి పెట్టేసుకుందాం. ఓకే, సో దీన్ని మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ ఫిష్ మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. అండ్ అలాగే పొంగనాలు కూడా మనకి రెడీ అయిపోయాయి. అని చెప్పా కదా పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసి పెట్టుకుంటాను. సో పచ్చిమిర్చి కూడా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పచ్చిమిర్చి పేస్ట్ని డైరెక్ట్గా ఇందులో మిక్స్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకోండి. ఓకే, అండ్ ఆ తర్వాత ఇందులోనే మనం క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఉప్పు, తర్వాత ఫిష్ మసాలా, సో రెండు కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఓకే, సో ఇవంతా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు పొంగనాలు కూడా ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ గ్రేవీ ఉందో చూసుకొని దాన్ని బట్టి మీరు పొంగనాల్ని యాడ్ చేసుకోండి. ఓకే, అండ్ వీటిని మనం ఇలా డైరెక్ట్గా కాకుండా జస్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. అయితే 2 పీసెస్ లేదా 4 పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా పొంగనాల్ని ఇలా కట్ చేసేసుకోవాలి. అండ్ వీటిని డైరెక్ట్గా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో పొంగనాలు కూడా వేసేసుకున్న తర్వాత కంప్లీట్గా దీంట్లో మనం మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. సో జస్ట్ అలా కొత్తిమీర యాడ్ చేసుకొని సో చాలా ఈజీగా మనకి ఫిష్ గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే,
అండ్ ఫైనల్గా దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. సో వీటిని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఫిష్ గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. ఫిష్ పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: దోసపిండి 1 కప్పు, ఫిష్ కీమా 1 కప్పు, ఫిష్ మసాలా 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత. ఫిష్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, ఇంగువ, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఒకసారి వేయించుకొని కీమా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత పొంగనాలు పాన్ లో నూనె వేసుకొని దోస బ్యాటర్ ను కొంచెం కొంచెంగా వేసుకొని 2 వైపులా నూనెతో కాల్చుకొని పొంగనాలు రెడీ చేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ లో పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫిష్ కీమా మిశ్రమంలో పచ్చిమిర్చి పేస్ట్, క్యారెట్ తురుము వేసి ఒకసారి కలుపుకొని ఉప్పు, ఫిష్ మసాలా వేసి మరొకసారి కలుపుకొని పొంగనాలను కట్ చేసి వేసి కొత్తిమీర కూడా వేసుకొని మరి కాసేపు వేయించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఫిష్ పొంగనాలు రెడీ. ఫిష్ గుంత పొంగనాలకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా టేస్టీగా ఉంది. ముఖ్యంగా అన్ని మిక్స్ చేసుకొని గుంత పొంగనాలు వేసుకునే కంటే ఇలా మనం వీటిలో మిక్స్ చేయడం వల్ల మనకి ప్రతి ఒక్క ఫ్లేవర్ కూడా చాలా పర్టికులర్గా తెలుస్తుంది. ఫిష్ అది చక్కగా ఫ్రై అయింది, క్యారెట్ ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యి ఫిష్ మసాలా వేసాం కదా, సో ఆ మసాలా ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. మొత్తానికి గుంత పొంగనాలు ఆ మసాలాలో బాగా మిక్స్ అయ్యి తింటున్నప్పుడు చాలా పర్ఫెక్ట్ టేస్ట్ ఉందన్నమాట. సో గుంత పొంగనాలు అయితే చాలా బాగున్నాయి. ఫిష్ గుంత పొంగనాలు అదిరిపోయాయని చెప్పాలి. సో ఫిష్ గుంత పొంగనాలు అయితే చేసుకున్నాం. దానికి కాంబినేషన్ గా రెగ్యులర్ గా కొబ్బరి చట్నీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే దీనికి కాంబినేషన్ గా నేను నాన్ వెజ్ చట్నీయే చేయబోతున్నాను, అది కూడా ఫిష్ తో. సో ఫిష్ చట్నీ చేసుకున్నాము ఫిష్ గుంత పొంగనాలకి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫిష్ చట్నీని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే ఫిష్ ని డైరెక్ట్ గా కీమా చేసి ఉంటుంది కదా, ఆ ఫిష్ కీమాని మనం తీసుకోవాలి. సో ఫస్ట్ మనం మిక్సీ జార్ తెచ్చుకొని ఇందులో ఫిష్ కీమాని వేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఫిష్ కీమాని ఒక్కసారి మనం మిక్సీ పట్టుకోవాలి. ఎస్, జస్ట్ ఒక్కసారి అలా తిప్పితే కంప్లీట్ ఇది పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇందులో మిరియాలు, నాన్ వెజ్ అన్నిట్లోకి కొంచెం ఘాటు స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఓకే, తర్వాత ఇందులో పండుమిర్చి, స్పైసీగా కావాలి చట్నీ అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత కొబ్బరి ముక్కలు, సో ఫస్ట్ డైరెక్ట్ గానే మనం పచ్చిగానే అన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ చింతపండు, అండ్ ఉప్పు. సో ఈ ఫిష్ చట్నీ అన్నది మనం గుంత పొంగనాలు ఎలాంటి గుంత పొంగనాల్లోకైనా టేస్ట్ చేయొచ్చు. అంటే వెజ్ గుంత పొంగనాలు చేసుకున్నాం, దాని కాంబినేషన్గా నాన్ వెజ్ తీసుకోవచ్చు, లేదా ఆపం ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిలోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఓకే,
సో ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం కంప్లీట్గా చట్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. సో వాటర్ కూడా తీసుకెళ్దాం, ఎందుకంటే కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ మనం చట్నీ రెడీ చేసుకోవాలి. ఓకే, ఒక్కసారి చూద్దాము. మనకి ఇది ఇంకా కొంచెం చట్నీలో కావాలి కాబట్టి ఇంకా కొంచెం లైట్గా వాటర్ మిక్స్ చేసుకున్నాం. ఓకే ఓకే సో ఫిష్ చట్నీ అయితే అంటే మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ వేడైంది. ఇందులో మనం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. సో ఇంకొంచెం సేపు లైట్గా వేగాలి. సో ఆనియన్స్ మనకి కొంచెం ఫ్రై అయ్యాయి. ఇందులోనే కరివేపాకు, కొంచెం సోంపు అండ్ అల్లం ముక్కలు. ఇవన్నీ వేసి ఫ్రై చేసేసుకుందాం. సో ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఫిష్ చట్నీ కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఫిష్ అంతా ఫ్రై అయ్యే వరకు దీంట్లో మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకొని ఫిష్ చట్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా చూసుకొని కావాలి అంటే కొంచెం లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఫిష్ ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది. ఆఫ్ చేసేసుకుందాం. ఎస్, ఫిష్ చట్నీ అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్గా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో చూసారు కదా, ఫిష్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చేస్తాను, కానీ దానికంటే ముందు ఫిష్ చట్నీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. ఫిష్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: ఫిష్ కీమా 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పండుమిర్చి 4, మిరియాలు 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. ఫిష్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో ఫిష్ కీమా వేసి ఒకసారి మిక్సీ పట్టి అందులోనే మిరియాలు, పండుమిర్చి, కొబ్బరి ముక్కలు, చింతపండు, ఉప్పు, కొంచెం నీళ్లు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసి ఒకసారి వేయించుకొని కరివేపాకు, సోంపు, అల్లం ముక్కలు వేసి మరి కాసేపు వేయించుకొని మిక్సీ పట్టుకున్న ఫిష్ మిశ్రమాన్ని వేసి బాగా వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఫిష్ చట్నీ రెడీ. ఫిష్ చట్నీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. సో మనం ఆల్ టైప్ ఆఫ్ చట్నీస్ టేస్ట్ చేసి ఉంటాము.
కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ, కానీ ఈ ఫిష్ చట్నీ అన్నది వాటన్నిటికంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా మనం చాలా డిఫరెంట్గా కూడా చేసామంటే మొత్తం ఫిష్ చట్నీని గ్రైండ్ చేసాం కదా, సో మసాలాస్ అన్ని పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యాయి అండ్ ఫిష్ కూడా బాగా ఫ్రై అయింది. సో నేను చెప్పినట్టు ఇది చాలా డిఫరెంట్ కాంబినేషన్స్లోకి ట్రై చేయొచ్చు. నాకు చూసారు కదా, ఈ రోజు మనం నాన్ వెజ్తోనే 2 రెసిపీస్ చేసాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తినే రెసిపీసే నేర్చుకున్నారు కదా. ఒకవేళ చూడలేదు, నేర్చుకోలేదు, మిస్ అయ్యామనుకుంటే జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు అండ్ వీటితో పాటు ఈటీవీ అభిరుచి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ డిషెస్ని నేర్చుకొని ఆస్వాదించవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మొదటి 2 టేస్టీ అండ్ డెలీషియస్ డిషెస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బాయ్.